ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రుణమాఫీ విషయంలో ప్రత్యేకంగా కొత్త నిబంధనల పేరుతో కోతలు విధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక తెలంగాణలో టెండర్ 2 సార్లు రుణమాఫీ అమలైంది. అప్పుడు 2 సార్లు కలిపి సగమే మాఫీ చేసిన 21,000 కోట్ల నిధులు ఖర్చయ్యాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి 31,000 కోట్ల రుణాలను మాఫీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కొత్త రుణమాఫీలో కోతల కోసం కొత్త నిబంధనలు ఏమీ తీసుకురావాలని వాళ్ళు అంటున్నారు. రుణమాఫీ విషయంలో ప్రత్యేకంగా కొత్త నిబంధనల పేరుతో కోతలు విధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణలో 2 సార్లు రుణమాఫీ అమలైంది. అప్పుడు 2 సార్లు కలిపి సగమే మాఫీ చేసిన 21,000 కోట్ల నిధులు ఖర్చయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి 31,000 కోట్ల రుణాలను మాఫీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కొత్త రుణమాఫీలో కోతల కోసం కొత్త నిబంధనలేమీ తీసుకురాకపోవచ్చని అంటున్నారు. గతంలో రుణమాఫీ అర్హతకు ఉన్న నిబంధనల్ని అమలు చేయాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం మంత్రులు, అధికారుల స్థాయిలో చర్చ జరుగుతోంది. రుణమాఫీ విధి విధానాలకు సంబంధించిన వివరాలతో కూడిన జీవో త్వరలోనే విడుదల కానుంది. తెలంగాణలో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీని కటాఫ్ తేదీగా కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే రుణమాఫీ ఎవరెవరికి వర్తించాలనే దానిపై అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందుకోసం ముందుగా భూమి పాస్బుక్, రేషన్ కార్డు, ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు అధికారులు చెప్పారు. అదే సమయంలో ఆయా బ్యాంకుల్లో భూమి పాస్బుక్ ఆధారంగా తీసుకున్న బంగారు రుణాలను కూడా అధికారులు పరిగణలోకి తీసుకుని మాఫీని వర్తించాలని భావిస్తున్నారు. ఇప్పటికే బ్యాంకుల నుంచి సేకరించిన వివరాల్లో బంగారు రుణాలు ఎన్ని ఉన్నాయనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పీఎం కిసాన్ లో అనర్హులుగా ఉన్న వారిలోనూ చాలా మందికి రుణమాఫీ వర్తించనున్నట్టు నిధుల అంచనాతో స్పష్టమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేయబోయే రైతుల రుణమాఫీ విషయంలో బంగారం రుణాలను ప్రత్యేకంగా చూడనున్నట్టు సమాచారం. గ్రామీణ బ్యాంకులు, సొసైటీ బ్యాంకుల్లో భూమి పాస్బుక్ ఆధారంగా తీసుకున్న రుణాలకు మాఫీని వర్తించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రైతులు ఏ బ్యాంకుల్లో ఎంత మేర బంగారం పెట్టి రుణాలు తీసుకున్నారనే విషయాలను తేల్చనున్నారు. అనంతరం 2 లక్షల వరకు తీసుకున్న రుణమైతే దానికి మాఫీని వర్తింపజేయనున్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో స్థిరపడిన భూ యజమానులు వ్యవసాయేతర అవసరాల కోసం బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటే మాఫీ వర్తించదు. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలోని కొత్తూరుకు చెందిన యాదగిరికి 4 ఎకరాల భూమి ఉంది. యాదగిరి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ హైదరాబాదులోనే స్థిరపడ్డాడు. అయితే తన భూమి పాస్బుక్ ను హైదరాబాదులోని బ్యాంకులో పెట్టి దానిపై గోల్డ్ లోన్ తీసుకుంటే మాత్రం అతనికి రుణమాఫీ వర్తించదు. ఒకవేళ యాదగిరి హైదరాబాదులోనే ఉంటూ తన గ్రామమైన కొత్తూరు పరిధిలోని బ్యాంకులో వ్యవసాయం కోసం భూమి పాస్బుక్ పై బంగారు రుణం పొందితే రుణమాఫీ వర్తిస్తుంది. ఆ గోల్డ్ లోన్ ను గ్రామీణ బ్యాంకులు లేదా సొసైటీ బ్యాంకులోనే తీసుకుని ఉండాలి. గతంలోనూ బంగారం రుణాలపై ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. మొత్తంగా అర్హులైన రైతులందరినీ రుణ విముక్తుల్ని చేసి ఆర్థికంగా తోడ్పాటునివ్వాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. త్వరలోనే రైతుల 2 లక్షల రుణమాఫీపై విధి విధానాలతో పాటు జీవో విడుదలవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయనుండడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. కేబినెట్ మంత్రిగా ఈ మహోత్తర ఘటనలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. రుణమాఫీపై నిర్ణయం తీసుకున్నందుకు రైతు బిడ్డగా సీఎం రేవంత్, సహచర మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
ఏకకాలంలో 2 లక్షల మేరకు రైతుల రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల జిల్లా కేంద్రాల్లో శని ఆదివారాల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలంటూ పార్టీ శ్రేణులకు టీపీసీసీ పిలుపునిచ్చింది. కేబినెట్ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని, రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ పత్రికా సమావేశాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు 2004లో ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, అలాగే 2022లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏకకాలంలో 2 లక్షల మేరకు రుణమాఫీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిందని పేర్కొన్నారు. ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ మేరకు 31,000 కోట్ల మేర రుణమాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. టీపీసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుతూ, టపాసులు కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు జరిపి సీఎం, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.